పుల్లారావు గారు, చెప్పండి. ట్రంప్ G7 సమ్మిట్ నుంచి తొందరగా వెళ్ళిపోయారు. ఏంటి, ఏమైనా సంథింగ్ బిగ్ ఏదైనా జరగబోతుందా? ఒక్కటి ఏంటంటే ఆయన వచ్చి చెప్పవలసిన మాటలు చెప్పేశాడు. ఇంకా కెనడా ఆక్రమిస్తాను అవన్నీ అన్నాడు. ఇదంతా ఎందుకు గొడవ, మిగతా వాళ్ళతో కలవటం వచ్చేసాడు. ఒకటి. రెండు, ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఆప్షన్స్ ఏమిటంటే ఇజ్రాయెల్కి, అమెరికాకి, యూరోప్కి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇరాన్ దొరికింది. పాకిస్తాన్ లాగా మనం ఏదో సీజ్ ఫైర్ చేస్తే కుదరదు, అది ట్రంప్ అన్నాడు. సీజ్ ఫైర్ ఇవన్నీ చాలవయ్యా, ఇంకా సీజ్ ఫైర్ ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే గవర్నమెంటే దిగిపోవాలా, లేకపోతే మొత్తం ఆ న్యూక్లియర్, ఆ నటాన్స్ గిటాన్స్ లెబొరేటరీస్ భూమిలో రాత్రుల్లో కట్టిన అన్ని అప్పచెప్పేయాలా, అంతే. ఇజ్రాయెల్ అన్నది అవి మాకు అప్పచెప్తే, గవర్నమెంట్ మారిస్తే మేము ఆగుతా ఉన్నా. తప్పకుండా ట్రంప్ మీద కూడా ముందల ఆయన కలవ చేసుకోకూడదు యుద్ధంలో అనుకున్నాడు. చాలా మంది వద్దన్నారు. కానీ ఇరాన్ కూడా ఆ అగ్రిమెంట్ సంతకం పెట్టేసి ఉంటే ట్రంప్ ఇంటికి వెళ్ళిపోదు. పెట్టుకోకుండా నాటకం ఆడుతున్నారు, టైం గడిపేస్తున్నారు అని అందరికి అర్థమైంది. కాబట్టి తర్వాత ఇజ్రాయెల్ కూడా పై చేయి కనపడుతుంది యుద్ధంలో. పై చేయ 30 సంవత్సరాలు బట్టి ఇరాన్ ఇజ్రాయెల్ తో యుద్ధం చేసి ఇజ్రాయెల్ ఫినిష్ చేస్తామన్న 30 సంవత్సరాలు బట్టి ఆఖరికి ఇరానియన్స్ కి ఏం కనపడిందంటే అసలు ఏమీ ప్రిపరేషన్స్ చేయలేదు. సైరన్స్ లేవు, వాళ్ళు బాంబులు వేస్తే మన మీద ఎక్కడ దాక్కోటానికి లేవు. ఇజ్రాయెల్ లో ఉన్నట్టుగా కానీ ఎట్లా కొట్టగలుగుతుంది అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో? ఇప్పుడు మనం అమెరికా, సరే ఇండియా పాకిస్తాన్ అంటే పక్కపక్క దేశాలు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో చాలా దేశాలు ఉన్నాయి. డైరెక్ట్ గా ఎట్లా ప్రెసిజన్ టార్గెట్స్ ఎట్లా చేయగలుగుతుంది ఇజ్రాయెల్? 1000 మైళ్ళు దూరం ఉన్నది. ఫస్ట్ వార్ సరిహద్దుల్లో లేని దేశాలు దెబ్బలాడుకోవటం. యుక్రెయిన్ రష్యా సరిహద్దులు, జపాన్ రష్యా దెబ్బలాడుకున్నాయి 150 సంవత్సరాల క్రితం సరిహద్దులు. కొరియా జపాన్ సరిహద్దులు, ఇండియా పాకిస్తాన్ సరిహద్దులు, ఇండియా చైనా సరిహద్దులు. ఇదొక విశేషమైన యుద్ధం, సంబంధం లేదు. అంటే అమెరికా లాంటి కంట్రీలు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లాంటి మీద వేస్తూ ఉంటాయి బాంబులు, కాబట్టి వాళ్ళకి స్థావరాలు ఉన్నాయి చాలా చోట్ల. అమెరికా సూపర్ పవర్, ప్రపంచం అంతా వాళ్ళ సైనికులు పంపించేవారు. చాలా మంది చైనా సూపర్ పవర్ అంటారు, కానీ కాదు కదా, వాళ్ళ సైన్యాన్ని పంపరు కదా, నీళ్ళని రెచ్చగొడతారు, డబ్బేస్తున్నారు. రష్యా కూడా సైన్యాన్ని ఎక్కువ ఎక్కడికి పంపలేదు, ఈస్టర్న్ యూరోప్ వరకే కాసింది. కానీ సూపర్ పవర్ స్టేటస్ కోసం సైనికులు పంపించేది బ్రిటన్ ఒక ఆనపు. 45 వరకు సూపర్ పవర్ గా, ప్రపంచంలో సూపర్ పవర్ గా బ్రిటన్ ఉన్నప్పుడు సైనికులు పంపాలి. అమెరికా పంపుతుంది కాబట్టి సూపర్ పవర్. ఈవేళ కూడా వాళ్ళకి పర్షియా దగ్గర, ఆ ఇరాన్ దగ్గర, బాహ్రెయిన్ దగ్గర 10,000 మంది ఉన్నారు, ఖతార్ లో 4,000 మంది ఉన్నారు, అంతా రెడీగా ఉన్నారు. సూపర్ పవర్. కానీ నేను అనుకుంటున్నా ఇది సైకలాజికల్ గా ఇరాన్ ని బెదిరిపోతుంది. ఆల్రెడీ అందరి జనరల్స్ ని చంపేశారు. ఎలా ఉంటారు? ఉదాహరణ తీసుకోండి, డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, రిపబ్లికన్ గార్డ్ 125,000 మంది ఉన్నారు. వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్, ప్యాంపర్ అవ్విన ఫోర్స్, వార్ చీఫ్ ని చంపేశారు, న్యూక్లియర్ సైకిల్స్ ని చంపేశారు. జనరల్ బగేరి అని లైవ్ లో చేస్తాడు, అయోత్తుల్లా ఖమేనీతో మిగతా మిలిటరీ ఫోర్స్ వాళ్ళు చంపేశారు. ఎలాగుంటుంది అక్కడ ప్రజలకి మైండ్? ఏంటిది, గదవలు ఏం చేయలేకపోతున్నారు, అంతా బ్లఫ్ లాగా ఉన్నదని చాలా మందికి వ్యూ వచ్చేసి, చాలా మంది. అది ఏమన్నా సైకలాజికల్ గా సరెండర్ చేస్తుందా ఇరాన్? నేను చెప్తున్నా, సరెండర్ చేయకుండా ఇప్పుడే BBC ఒక గంట క్రితం ఏం చెప్పిందంటే, నిన్న రాత్రికి మొన్న రాత్రి కంటే నిన్న రాత్రి కొద్దిగా తగ్గిపోయింది ఫోర్స్ ఇరాన్ ది, మిసైల్స్ అన్ని రాలేదు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అది నిజమైతే సరెండర్ అవుతే సేవ్ అవుతుంది కదా గవర్నమెంట్, అది చూసుకోవాలి. ఎలాగైనా ఈ గండం దాటాలి. ఇజ్రాయెల్కి అమెరికాకి తెలిసింది ఏంటంటే, ఈ గండం దాటిన ఫోర్స్ ఇలా రారు, ఇలా దొరకరు, ఇది మనకి ఇదే ఛాన్స్. ఆ బాంబులు గీమలను తీసి న్యూక్లియర్, ఇలా ఛాన్స్ మళ్ళీ రాదు. రేపు శాంతి పెట్టారు, ఏదో మాట్లాడుకుందాం, అన్ని ఒప్పుకుంటామన్నా గవర్నమెంట్ సేవ్ అయిపోతారు. సో నేను అనుకుంటుందా సరెండర్ చేసి అప్పచెప్తే అవుతారు. లేకపోతే ఇందాక ఏదో ఆటం బాంబులు గీటం బాంబులు ఎవరు వేయరు, అమెరికా అలాంటి పని చేయదు, ఏ దేశం చేయదు. వాళ్ళు వేసేది ఆ 2,000 పౌండ్లు 3,000 పౌండ్లు బాంబులు ఉన్నాయి, వరుసగా పడేస్తారు, మెల్లిగా ఎన్ని పేల కొట్టేస్తారు. దానికంటే ముందల
తేరాల్లో అక్కడక్కడ బాంబింగ్ మొదలు పెట్టేస్తే సరెండర్ అవుతారా లేదా? సరెండర్ అవుతారేమో నేను అనుకుంటున్నా. పుల్లారావు గారు, ఇప్పుడు ఇరాన్ కి ఇప్పటికీ అణు ఒప్పందంపై వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఇక దాడికి సిద్ధపడుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే నిజంగా అమెరికా రంగంలోకి దిగితే యుద్ధం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అమెరికా యుద్ధంలో దిగితే కొలాప్స్ అయిపోతుంది రెజీమ్. ఫస్ట్ వాళ్ళు చేయబోయేది ఏంటంటే వాటర్ సప్లై, పవర్ సప్లై అన్ని కొట్టేస్తారు. తర్వాత అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ కొట్టేస్తారు, ఒక రోజులో కొట్టేస్తారు. ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇరాన్. ఇందాక కామిక్ ఒక కమీడియన్ లాగా 2 రోజుల క్రితం పాకిస్తాన్ మేము ఉన్నాం, మీ మీద ఐటమ్ బాంబు వేస్తే మేము వేస్తామన్నారు. అది వెంటనే డిఫెన్స్ మినిస్ట్రీ ఇరాన్ ఆ మాట రిపీట్ చేయగానే ఇజ్రాయెల్ మీ సంగతి చూస్తున్నాం అనగానే మళ్ళీ మేమేం అనలేదు అలాంటి మాట. ట్రంప్ ను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది కదా, మరి నిజంగా ఇరాన్ అంత పని చేస్తుంది? అది యుద్ధం స్టార్ట్ అయ్యాక డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటాయి. ఇజ్రాయెల్ ఏం తక్కువ కాదు, ఇజ్రాయెల్ ఎలాంటి పెడతానికి తక్కువ కాదు. మెయిన్ థింగ్ ఏమిటంటే అమెరికాలో ఎస్టాబ్లిష్మెంట్ లో 2 ఉన్నాయి. ఎందుకు మనం యుద్ధం వెళ్తాం ఇరాన్తో అని. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది 24 గంటల్లో ఇరాన్ అంత పవర్ఫుల్ గా లేదు, తిరిగి కొట్టేసే శక్తి లేదు. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఖర్చు పెట్టారు డిఫెన్స్ మీద, తినేశారు, ఏమీ లేదని అర్థమైపోతుంది. ఏదో లెబనాన్ లో హమాస్ ని గాజాలో హూతీలు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి సైన్యాలు పెంచి డబ్బులైపోమన్నారు. అంతవరకు వాళ్ళ డిఫెన్స్ స్ట్రక్చర్ ఏం లేదు. తర్వాత చిన్న మాట చెప్తున్నాను, మనకి పాకిస్తాన్కి తేడా ఏమిటి, మనకి ఇరాన్కి తేడా ఏమిటి? మన మిలిటరీ ప్రొఫెషనల్ మిలిటరీ, పాకిస్తాన్ పొలిటికల్ మినిస్ట్రీ, పంజాబీ డామినేటెడ్ మిలిటరీ. ఇరాన్ ప్యూర్లీ టాప్ ఆఫీసర్స్ అందరూ సెలెక్టెడ్ ఫర్ బై ద అయతుల్లా. అవే సెలెక్ట్ చేస్తారు, నీ మెరిట్ లేదు, పాలు లేదు, బాబా లేదు. మనది ప్రొఫెషనల్ ఆర్మీ. ప్రొఫెషనల్ ఆర్మీ అంటే ఎవరికి తెలుసు? మన జనరల్ ఎవరు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరికి తెలుసు? మొన్న బయటకు వచ్చారు కాబట్టి తెలిసింది. వాళ్ళు టాలెంటెడ్ పీపుల్, చదువుకున్నారు, ఎలక్ట్రానిక్స్ తెలుసు. అక్కడ ఎవరున్నారు? సో ఇరాన్ ఫెయిల్ ఎక్కడంటే ప్రపంచం దృష్టిలో వాళ్ళ దగ్గర ఏమీ సరుకు లేదు అని. అది ఈవేళ రాత్రి కనుక అది తేలిపోతే చాలా మంది కూడా మీకు తెలుసు కదా, ఓడిపోయే సైడ్ ఎవరు వెళ్తారు పక్కన? ఎవరు వెళ్తారు? గిరిధర్ గారు,